కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయనే సామెత వినుంటారు కదా. ఈ బీచ్ లో ఈ కొబ్బరి చెట్టుకి కావాల్సిన టెంకాయలు ఉన్నాయి. దీన్ని కొట్టని వాళ్ళంటూ లేరనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు రాళ్ళు తీసుకుని దానిపైన వేస్తూనే ఉన్నారు. అక్కడ అదేంది స్టోన్ బీచా? స్టోన్ బీచ్కి వెళ్ళాలంటే ఏంటి ఆల్ ది వే ఇట్లా దాటుకొని వచ్చాం. సో యాక్చువల్గా అక్కడి నుంచి దాటాలని చూసాము, కాకపోతే ఆడ బొక్కబోల నీళ్ళల్లో పడి వాటర్ టేస్ట్ కూడా చూసాం, ఒప్పుకున్నాయి. అందుకని ప్రశాంతంగా ఇక్కడికి వచ్చాము దాటుకోవడానికి. బాబా, ఈ డ్రైవింగ్ బీచ్లో ఇంకో హిడెన్ జెమ్ కనుక్కున్నాము. సో అక్కడ బ్యాక్ సైడ్ నుంచి రాక్స్ అన్ని దాటుకుంటా వచ్చాము. రాక్స్ అన్ని దాటుకుంటా వస్తే ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఎంత బీచ్, ఇటు సైడ్ చూడండి ఫుల్ కోకోనట్ ట్రీస్. బాబా, వ్యూ అయితే అద్దరిపోయింది, చించేసింది వ్యూ. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఒక హౌస్ కనిపిస్తుంది. వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, అసలు రోజు సన్సెట్ చూస్తూ ఉండొచ్చు. బా, జీవితంలో ఇట్లాంటి ఇల్లు, బీచ్, ఈ కోకోనట్ ట్రీస్ చాలు కదా. అసలు లొకేషన్ మాత్రం హైలైట్ అనమాట. ఎక్కడ చూస్తుంటారు ఇలాంటి లొకేషన్. నేను మాత్రం పర్సనల్గా అయితే ఆడ చూడలేదు. నైస్.